ముస్లింలు కూడా ఆయన ఆత్మకి పవిత్రం చేయకూడాలని వాళ్ళ కుటుంబం ఆల్రెడీ మంచి ఉన్నత స్థితిలో ఉంది. ఈరోజు వారి అబ్బాయి గారు ఒక అరగంటలో ఆయన్ని కాలు కలిపి ఆయన యొక్క మాట కూడా మనం అందరం కూడా ఆలోచిద్దాం. ముందుగా ఈ ఈవినింగ్ బిట్వీన్ 7 and 8 7-8 గంటల మధ్యలో వారి బాడీని ఇక్కడ మన కోసం సంస్మరణ సభకు ఇచ్చేసిన అందరిపోతున్న ఈ నైతిక విలువల్లో చనిపోయినప్పటికీ కూడా మరి ఈ డిపార్ట్మెంట్లో యూనియన్లకి అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, టాప్ టు బాటం, ఇటు వాచ్మెన్ నుంచి అటు సీజీఎం వరకు మరి అందరూ కూడా కలిసి చేసుకుని గుర్తించుకుని ప్రతి ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఆంధ్రలో ఉన్నామండి, అటు తెలంగాణలో ఉన్నామండి, అన్ని చోట్ల ఈ సంస్మరణ సభలు మరి ఆయన చనిపోయి 52 సంవత్సరాలు అయినప్పటికీ కూడా గుర్తుంచుకొని ఇది ఒక పండగలాగా, వర్ధంతి సభలా కాకుండా ఇది ఒక పండగలాగా జరుపుకోవడం, మరి దీంట్లో మనందరం పాల్పంచుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. మరి పోతే నేను జాయిన్ అయ్యి 30 సంవత్సరాలు అయినాయి. ఈ డిపార్ట్మెంట్ లో 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం. కానీ నాకు తెలిసి గత 50 సంవత్సరాలుగా నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను. ఎందుకంటే మా నాన్నగారు కూడా ఇదే డిపార్ట్మెంట్ లో చేసి మరి అందించడం జరిగింది. ఓవర్ తెలిసినప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు నన్ను ఈ కార్యక్రమానికి తీసుకెళ్తాం. అక్కడ నాకు చిన్నప్పటి నుంచి పెద్దలు
ఆయన గురించి పొగుడుతో చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా నా మదిలో అలా ఉండిపోయినాయి అప్పటి నుంచి కూడా. ఒక నాయకుడిగా మనందరం చాలా మంది నాయకత్వాలు వహించాం, చేస్తూ ఉన్నాం. మనకి ముందు కూడా చాలా మంది చేశారు. కానీ అందరిలాంటి నాయకుడు కాకుండా కార్మికుల యొక్క శ్రేయస్సు, ఉద్యోగుల యొక్క శ్రేయస్సు కోసం మరి ఆనాడు ఆత్మార్పణ చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు చాలా సౌకర్యాలు వచ్చేసినాయి, ఎన్నో రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చేసినాయి. మనందరికీ నాయకత్వం అనేది ఒక చాలా నల్లేరు మీద నరకలాగే ఉంది ఇప్పుడు. కానీ ఆనాటి పరిస్థితుల్లో మరి పెద్దలు చెప్పినట్టుగా, ఎందుకంటే నేను పుట్టిన 2 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు పరిస్థితి ఉంది, బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ అప్పుడు అందరినీ మోటివేట్ చేసి మరి ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏదోలాగా దీన్ని పక్కకు మరి ఇంత కార్యక్రమం జరపడానికి యూనియన్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అనే కాదు, మనం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. జేఏసీ తరఫున లీగల్ కన్వీనర్లు ఉండగా లీగల్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడుతాం, లీగల్ సంబంధ పెడతారు. అలాగే స్టేజ్ మీద ఉన్న నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ప్రతి యూనియన్ అసోసియేషన్లో ప్రతి ఒక్కరు కూడా కామేశ్వర వర్ధన్కి వారు చేసిన ఫీల్డ్కి తెలుసుకొని ప్రతి ఒక్కరు వారు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జయప్రదంగా చేస్తారు. అయితే ఈసారి కార్యక్రమానికి మరి మా సునీల్ కుమార్ గారు ఒక రైస్ కట్టించారు, అలాగే తారా సింగ్ గారు కూడా ఒక రైస్ కట్టించారు. అలాగే రోమి గారు నుంచి బేబీ రెడ్డి గారు, సీనియర్ అసిస్టెంట్ గారు దుప్పట్ల కంపెనీ ఒక 2,000 ఇచ్చారండి. అలాగే ఇక్కడ డివిజన్ ఆఫీస్ జేఏ పద్మజ గారు కూడా దుప్పట్ల కంపెనీ కార్యక్రమం ఎంతో ఒక 3,000 స్పాన్సర్ చేశారు. అలాగే మన తోచిన విధంగా సహాయ సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. జయప్రదం చేసిన కూడా వారికి ఆత్మకి ఆత్మకి సాధ్యం.
RR Pet, Eluru.